డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, బిగ్ బాస్ కి వెళ్ళారు, 2.0 వర్షన్ తో బయటకు వచ్చారు. అండ్ నౌ సోలో బాయ్ అని పేరుంది కానీ అక్కడ ఇద్దరిద్దరు అమ్మాయిలతో యువర్ టాకింగ్ అండ్ యువర్ ఇంటూ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద స్క్రిప్ట్ ఆల్ అబౌట్? వెరీ రియలిస్టిక్ డ్రామా. సో రియల్ లైఫ్ బేస్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫిల్మ్ లో. మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళ స్ట్రగుల్స్ ఎవరికి తెలుసు? ఆఫ్టర్ సక్సెస్ మనకు తెలుసు. సో ఆ స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. ఒకసారి ఒక ప్రొడ్యూసర్ ఐ రిమెంబర్ లైక్ ఒక దమ్కి కూడా ఇచ్చిండు అనమాట. అంటే నువ్వు ఇండస్ట్రీలో ఎట్లుంటావు నేను చూస్తా, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన సార్ ఒకసారి చూడండి అది అంటే నాతో వచ్చి డైరెక్ట్ మాట్లాడేంత పెద్దోడు అది అని చెప్పేసి. సో హీ గాట్ పిస్డ్ ఆఫ్. నాని అన్న దగ్గరికి లైక్ నేను ఒక ఈవెంట్కి వస్తే ఐ డైరెక్ట్లీ వెంట్ టు హిమ్ అండ్ నా మూవీ ట్రైలర్ చూపించిన ఆయన నాతో ఆల్మోస్ట్ 10 minutes మాట్లాడారు అనమాట. సో దట్స్ వాట్ అంటే మేడ్ హిమ్ ఏ న్యాచురల్ స్టార్. సో మనకంటే పైన ఉన్నోడు మనల్ని రెస్పెక్ట్ చేసిండంటే వాడు దేవుడితో సమానం. యాక్చువల్లీ ట్రైలర్ లో ఒకటి చూసాను, సోలో బాయ్లో పక్కన క్యాంప్ ఫైర్ ఏదో ఉంటుంది, యువర్ క్రయింగ్. ఇట్ వాస్ ఆసమ్. అసలు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నందుకు ఇట్ వాస్ ఇన్బిల్ట్ అని మీరు అప్పుడే నమ్మారు. అది ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడ ఆర్ఆర్ కానీ అదంతా లైక్ ఒక్కటేసారి పీక్ కి లేస్తుంది అనమాట. ఆర్ఆర్ కానీ లైక్ సౌండ్ డిజైన్ కానీ ఇట్ విల్ బి లైక్ ఏ పీక్ మూమెంట్ ఫర్ ద ఫిల్మ్. పెద్ద మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతున్నప్పుడు మళ్ళీ మూవీ స్టార్స్ నే పిలుస్తారు గెస్ట్ గా, కానీ మీరు రియల్ హీరో ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ గారు, అఫ్ కోర్స్ ఇప్పుడు మనతో లేరు, వాళ్ళ పేరెంట్స్ ని పిలిచారు. అక్కడ అందరూ హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ అనిపించింది. సో ఏంటి, ఎందుకు ఆ ఐడియా వచ్చింది? లైక్ 90% ఆఫ్ ద పీపుల్ ఐ సీ ఆర్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. వాళ్ళకి చాలా సెల్ఫిష్ గా ఉంటారు. ఈయన ఇంత లైక్ చిన్న ఏజ్ లో అంత పర్పస్ డ్రివెన్ గా ఎలా ఉండగలిగిండు అండ్ అంత సాక్రిఫైస్ ఎలా చేయగలిగాడు కంట్రీకి అని చెప్పేసి. దట్స్ వాట్ అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఇంతకంటే పెద్ద హీరో ఎక్కడ ఉంటాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా లైక్ ఐ కీప్ ఆన్ టాకింగ్ టు దెమ్. నేను మొన్న కూడా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, ఏం ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి సార్. ఎందుకంటే ఇంకో కొడుకు వాళ్ళకు ఉన్నాడు, ఇంకో కూతురు ఉంది అంటే చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే ఇది జరిగినా కూడా ఇంకొక వ్యక్తి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఉన్నాడు అని అనుకోవచ్చు. కానీ అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కూడా లేరు వాళ్ళకి అని చెప్పినప్పుడు నాకు అది ఇంకెక్కువ డిస్టర్బ్ చేసింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఎస్, ఇవాళ పాడ్కాస్ట్ గెస్ట్ ఎవరు అంటే డాక్టర్ నుండి యాక్టర్గా మారిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, నిజంగానే మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఎలా సపోర్ట్ చేస్తారు, ఎటువంటి కష్టాలు పడతారు, నిజంగానే కృష్ణ గారు కష్టాలా లేకపోతే ఓకే ఫైన్ వీ కెన్ డూ ఇట్ సపోర్ట్ చేస్తున్నారా అనే విషయాలు. అండ్ తను ఒక మూవీ రిలీజ్ ఉంది, ఆ మూవీ గురించి మాట్లాడడానికి హీఈస్ నన్ అదర్ దాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ అవర్ సోలో బాయ్ హీరో గౌతమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గౌతమ్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి, డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు, ఫైన్, బిగ్ బాస్ కి వెళ్ళారు, ఒక 2.0 వర్షన్ తో బయటకు వచ్చారు. అండ్ నౌ సోలో బాయ్. అసలు నిజంగా ట్రైలర్ ఈజ్ ఎక్సలెంట్ గా ఉంది. ఏదో ఊరికే చెప్పాలని కాదు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే కొత్తగా తీశారనమాట. అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ సోలో బాయ్? సోలో బాయ్ లైక్ మీరు చెప్పినట్టే లైక్ తెలుగు ఆడియన్స్ కి చాలా లైక్ రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఇస్తుంది ఈ మూవీ. ఎందుకంటే లైక్ వి ప్లాన్ ఇట్ ఇన్ ఏ వే. ఎందుకంటే స్క్రీన్ ప్లే నుంచి వి టుక్ దట్ కేర్. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో ఒక 17-year-old నుంచి 30-year-old లైక్ ఒక యంగ్స్టర్ ట్రాన్స్ఫర్మేషన్, వాడు గ్రో అవుతున్న కొద్దీ వాడి లైఫ్లో వాడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కానీ లేకుంటే ఇన్సిడెంట్స్ కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ప్యాషన్, కెరియర్ లేకుంటే ఫ్యామిలీ. సో ఎవ్రీథింగ్ హౌ సిచ్యువేషన్స్ అండ్ వాడేం కావాలనుకుంటాడు, దెన్ సిచ్యువేషన్స్ వాడికి ఎలా టర్న్ అవుట్ అవుతాయి, దెన్ వాట్ హీ బికమ్స్ ఫైనల్లీ అనేది లైక్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ కానీ ఎక్కడ అట్లా ఉండదు. లైక్ వెరీ రియలిస్టిక్ డ్రామా. సో రియల్ లైఫ్ బేస్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫిల్మ్ లో. సో చాలా కొత్తగా ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ వచ్చిన తర్వాత మీకు ఈ ఛాన్స్ వచ్చిందా, లేకపోతే బిగ్ బాస్ ముందే ఛాన్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో తీసుకున్నారు? అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇదేం తెలియదు ఈ ఫిల్మ్ గురించి, కానీ నాకు అంటే లైక్ ముందే టాక్స్ అదంతా అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 7 రావడం అండ్ అంటే ఆపర్చునిటీ రావడం, ఎట్ ద సేమ్ టైం నాకు సోలో బాయ్ ఆపర్చునిటీ రావడం ఎట్ ద సేమ్ టైం జరిగింది. సైమల్టేనియస్లీ జస్ట్ విత్ ఇన్ 1 week టైం ఫ్రేమ్ తో జరిగింది. కానీ నేను లైక్ మా ప్రొడ్యూసర్ కి చెప్పిన అనమాట, లైక్ ఇట్లా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అట్లంటే యూ గో, ఎందుకంటే జనాల్లో కూడా రీచ్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు లైక్ ఎంకరేజ్ చేసి పంపించిండ్రు. దాని తర్వాత లైక్ సీజన్ 7 ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి లైక్ మేజర్గా
వి డిడ్ ఎవ్రీథింగ్ లైక్ షూటింగ్ అండ్ లైక్ ఆల్ దట్ స్టఫ్ అండ్ అప్పుడు ఇక మనకి అయిపోతుంది అన్న టైంకి మళ్ళీ సీజన్ 8కి వాళ్ళు పిలవడం జరిగింది. సో అప్పుడు కూడా లైక్ అంటే ఒక సీజన్ 7కి సీజన్ 8కి ఇట్లా ఇంత బ్యాక్ టు బ్యాక్ ఎవరికి రాదు ఆపర్చునిటీ. సో వెరీ ఫ్యూ పీపుల్ గెట్ అండ్ నాకు దాంట్లో రావడంతో లైక్ దే ఫెల్ట్ లైక్ ఈవెన్ మై టీమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ గుడ్ టైమ్, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళొస్తే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అంటే ఫైనాన్షియల్లీ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ లైక్ కెరియర్ వైజ్ ఆల్సో, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అని చెప్పేసి వాళ్ళు పంపించడం జరిగింది. చాలా మంది డాక్టర్స్ యాక్టర్స్ అయ్యారు చూసాము, బట్ ఈ టైంలో అంటే ఇట్స్ పీక్ టైం. అప్పట్లో అంటే ఓకే వాళ్ళకి ప్యాషనేట్ గా ఉంది, బట్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని చదువుకొని ఒక 6 years తర్వాత యాక్టర్ గా చేయాలంటే సో మెనీ లాజిస్టిక్స్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో డేర్ స్టెప్ ఎలా తీసుకోవాలనిపించింది? సో యాక్చువల్లీ అండి నాకు చిన్నప్పటి నుంచే లైక్ ఐఎమ్ లైక్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్స్ అంటే నాకు ఐఎమ్ వెరీ బిగ్ ఫిల్మ్ లవర్ చిన్నప్పటి నుంచి బేసిక్గా చెప్పాలంటే. సో మోర్ దాన్ యాక్టర్ లేకుంటే ఇదంతా పక్కన పెట్టేస్తే ఫిల్మ్ లవర్ నేను. సో లైక్ లైఫ్లో అంటే ఎప్పుడు లో అనిపించినా లేకుంటే లైఫ్లో ఎప్పుడు మంచిగా అనిపించినా ఏమైనా కూడా లైక్ మూవీ ఈజ్ ద గెట్ అవే ఫర్ మీ. సో అంటే అప్పటి నుంచే ఉండే ఆ సీడ్ చిన్నప్పటి నుంచి. సో ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్ అండ్ రైటర్ యాక్చువల్లీ. చిన్నప్పుడు అంటే ఒక 7th 8th క్లాస్ నుంచి అది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను డైరెక్టర్ అవుదాం రైటర్ అవుదాం అన్న ఆ కైండ్ ఆఫ్ నా మైండ్ ట్యూన్ అయిపోయింది అనమాట దానికి. సో నేను ఎడ్యుకేషన్ అదంతా కంప్లీట్ చేస్తున్నా కూడా సో అటువైపే ఉండే ప్యాషన్ అన్నది. సో నేను ఎంబీబీఎస్లోకి వెళ్ళిన తర్వాత దెన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాంట్లో నేనే యాక్ట్ చేసి దాని తర్వాత అప్పుడు నాకు కొంచెం యాక్టింగ్ మీద లైక్ నా ఫ్రెండ్స్ చెప్పడం, ఫ్యామిలీ చెప్పడం, లైక్ దే లైక్ మీ లైక్ ఆన్ స్క్రీన్ అండ్ వాళ్ళు పుష్ చేయడం జరిగింది. దాని తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సో ఐ గాట్ ట్రైన్. సో యాక్టింగ్ అంటే కోర్స్ కూడా యు హావ్ డన్? యా యాక్టింగ్ కోర్స్ ప్రాపర్ గా ప్లాన్డ్ గా వచ్చారు. ఇంట్లో ఏమనలేదా అరే ఎంబీబీఎస్ చదివి ఇదేంటి అని? అంటే అదే లైక్ ఫస్ట్లీ వాళ్ళు అదే లైక్ ఎంకరేజ్ చేసిండ్రు, కానీ వాళ్ళకు కూడా ఐడియా లేదంటే ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్తావు ఏంటి అని. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఫిల్మ్ కాంటాక్ట్స్ ఆర్ ఎవరు లేరు అంటే కనీసం దర్దాపుల్లో కనీసం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒక లైక్ ఈవెన్ ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా లేడు అనమాట తెలిసిన వాళ్ళలో. సో ఏమవుతుంది అని వాళ్ళకి అది ఉండింది ఫియర్. కానీ నేను లైక్ ఐ వాజ్ ప్రిటీ యంగ్ వెన్ ఐ స్టార్టెడ్, అంటే 22-23 yearsకి లైక్ ఇంకా నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోగానే లైక్ ఐ హాప్డ్ ఇన్ టు దిస్. సో ఆ టైంలో వాళ్ళకి కొన్ని ఉండే కానీ వీడి ఏజ్ కూడా చిన్ననే కదా ట్రై చేయని అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. దెన్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆకాశ వీధుల్లో హ్యాపెండ్. దాని తర్వాత లైక్ అప్పటికి నాకు ఇంకా రీచ్ అంత రికగ్నిషన్ లేకపోయేసరికి వాళ్ళు దెన్ దే ఫెల్ట్ లైక్ అంటే నువ్వు పీజీ కంప్లీట్ చేసుకొని నువ్వు ఇంకా మెడికల్ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది కదా, లైక్ ఎందుకు ఇంత స్ట్రెస్, ఎందుకంటే వాళ్ళు నా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు లైక్ ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ అదంతా చూసిండ్రు. సో దేవర్ లైక్ అంటే నువ్వు లైక్ చదువుకున్నావు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినావు కదా, నీకు ఎందుకు ఇంత బాధ ఇంత పెయిన్ ఎందుకు నీకు అని చెప్పేసి వాళ్ళు దే ట్రైడ్ అనమాట. అంటే నువ్వు పీజీ కానీ ఎంబీఏ కానీ ఏదో ఒకటి చేసుకో అది ఇది అని చెప్పి. సో యాక్చువల్లీ ఐ జాయిన్ ఎంబీఏ ఆల్సో, ఆన్లైన్ ఎంబీఏ కోర్స్ కూడా జాయిన్ అయినా. కానీ అప్పుడే ఇంకా అంటే మనం లైఫ్లో ఏదైనా కావాలి అని మనం బలంగా అనుకుంటే మనం దాని నుంచి దూరం వెళ్ళిపోయినా అది మళ్ళీ మనం తిరిగి లాక్కుని వస్తుంది అన్నట్టు. సో నాకు బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ రావడం, దెన్ సోలో బాయ్ మూవీ ఆఫర్ లైక్ నేను సెట్ చేసుకోవడం. సో అదంతా బ్యాక్ టు బ్యాక్ అంతా అయిపోయి లైక్ మళ్ళీ నేను ఇదే ఫీల్డ్ కి వచ్చి కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇందులో అంటే ఆఫర్ వచ్చింది అన్నారు కదా సోలో బాయ్కి, ఎలా వచ్చింది అసలు? త్రూ ఎనీ రెఫరెన్సా, కాంటాక్టా, లేకపోతే ప్రీవియస్ మూవీ చూడడమా ఏంటి? వాట్ ఈస్? సో యాక్చువల్లీ అంటే 7 Hills సతీష్ అన్న నాకు ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ ముందు నుంచి కూడా తెలుసు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా అవ్వలేదు ఇంకా అప్పటికి. సో అప్పటి నుంచి తెలుసు, జిమ్ మేట్స్ మేము యాక్చువల్లీ. సో వీఆర్ ఇన్ ద సేమ్ జిమ్. అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళం, అంటే సిమిలర్ ప్యాషన్స్ కాబట్టి ఇట్లా నేను ఫిల్మ్ చేద్దాం అనుకున్నానే అన్న, నేను చేద్దాం అనుకున్నా, నేను అనుకునే వాళ్ళం. వి డిడ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్, అంటే సపరేట్ కాదు, అక్కడేం అంత కాంటాక్ట్ లేదు. సో అది అయిపోయిన తర్వాత దానికి ప్రీమియర్ షో కూడా పిలిచిన, ఆయన చూసిండు. సో హీ లైక్ మై పర్ఫార్మెన్స్ అదంతా. హీ హ్యాడ్ ఫ్యూ కంప్లైంట్స్ హియర్ అండ్ దేర్, అంటే చాలా బోల్డ్గా ఉంటుంది ఫిల్మ్. సో అది అంటే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. సో అది ఉండే కానీ నువ్వు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసినావు, సో నువ్వు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయి, ఓన్లీ యాక్టింగ్ మీద. డైరెక్షన్ అదంతా ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు, నా ఫస్ట్ ఫిల్మ్ నేనే డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు నీకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ అదంతా, సో లైక్ వేరే డైరెక్టర్ని పెట్టుకొని నువ్వు చెయ్యి, యూ విల్ షైన్ అని చెప్పేసి చెప్పిండు ఆయన. సో ఈ స్క్రిప్ట్ ఎప్పుడైతే లైక్ అంటే నేను వెయిట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఏదైనా మంచి ఆఫర్ వస్తుందని. కొన్ని స్క్రిప్ట్స్ విన్నా కానీ ఎక్కడ అంత అప్ టు ద మార్క్ అనిపించలేదు నాకు.
సో యాజ్ ఎ యంగ్ యాక్టర్ ఐ నీడ్ టు డెలివర్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్. తర్వాత ఒక బ్యాడ్ ఫిల్మ్ వచ్చినా పర్లేదు, కానీ ఇనిషియల్ స్టేజ్లో అయితే ఐ హ్యావ్ టు గివ్ సబ్స్టెన్షియల్ ఫిల్మ్స్ అని నేను నమ్మేవాడిని ఎప్పుడు. అందుకే అది ఆ ఆఫర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అది. సో మళ్ళీ ఏం చేద్దామని నేనే నా టీంతో కూర్చొని మళ్ళీ నేను ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకొని, సో స్క్రీన్ ప్లే రాసుకొని దెన్ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దెన్ లైక్ ఆయన చెప్పినట్టే లైక్ నేను అంత రెస్పాన్సిబిలిటీ అండ్ అదంతా తీసుకోవడం ఎందుకు, సో ఇంకో పర్సన్ లైక్ నాకు నా లాస్ట్ ఫిల్మ్ వర్క్ చేసిన కో డైరెక్టర్ అండ్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు. సో వాళ్ళు లైక్ చూసుకుంటారు అన్నట్టు లైక్ చెప్పిన. దెన్ ఆయనకు కూడా స్క్రిప్ట్ చాలా నచ్చి లైక్ ఇమీడియట్లీ ఓకే చేశాడు. సో నిజంగా సోలో బాయ్ అని పేరుంది కానీ అక్కడ ఇద్దరు అమ్మాయిలతో యువర్ టాకింగ్ అండ్ యువర్ ఇంటూ రిలేషన్షిప్ కొంచెం అంటే డిఫరెంట్ వర్షన్ లో తీసారు అనిపించింది. వాట్ ఈస్ ద స్క్రిప్ట్ ఆల్ అబౌట్? అంటే మొత్తం చెప్పకండి, బిట్స్ అండ్ పీసెస్. అంటే అదే లైక్ అదే ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఎందుకు సోలో బాయ్ అన్నది మాత్రం ఫిల్మ్ లోనే చూడాలి. సో ఏం జరుగుతుంది అంటే ఏంటి అని. కానీ 2 బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి ఫిల్మ్ లో. సో అది ఒకటేసారి ఉంటుందా లేకుంటే వేరు టైంలో ఉంటుందా అది కూడా సర్ప్రైజ్ అన్నమాట. కానీ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటుంది. అండ్ అంటే మన లైఫ్లో ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా అంటే మన చుట్టూ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరున్నా కూడా అంటే వీ హ్యావ్ టు డూ దట్ ఎలోన్. ఒక సపోర్ట్ అనేది ఒక 5% ఉంటుంది మనల్ని, మన అంటే ఎమోషనల్ కోర్ని కొంచెం పుష్ చేయడానికి ఉంటుంది. కానీ సో మనం ఏదైనా చేయాలంటే వీ హ్యావ్ టు గో దేర్ అండ్ అచీవ్ ఇట్ నో. సో దట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ సోలో బాయ్. ట్రైలర్ చూసాను సోలో బాయ్, బాగా ఎమోషనల్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేశారు మీరు. యాక్చువల్గా చెప్పాలంటే హౌ డిఫికల్ట్ ఇట్ హ్యాస్ ఫర్ యూ లైక్ అప్పట్లో? అంటే లైక్ సోలో బాయ్ ఫిల్మ్ అన్నది మోర్ దెన్ అంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు అండర్ ప్లే దట్ క్యారెక్టర్. అంటే కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు ఫిల్మ్ చూసినా కూడా. సో అది అంటే నేను నా ప్రాసెస్ నుంచి దాన్ని అలా అప్రోచ్ అయ్యాను. అంటే కొంచెం అండర్ ప్లే చేయాలి ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే ఇప్పుడు నేను రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టరైజేషన్ వేరు, ఇప్పుడు సోలో బాయ్లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాడు పెరిగిన సిచ్యువేషన్స్ కానీ ద క్యారెక్టర్ హీ పోసెస్, ద పర్సనాలిటీ హీ పోసెస్. అంటే నాకంటే కూడా చాలా మంచోడు బేసిక్గా చెప్పాలంటే. అంటే నాకైనా కొంచెం కోపం అంటే ఎవరైనా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసినట్టు మాట్లాడితే నాకు ఆ విషయంలో చాలా కోపం వస్తుంది అనమాట. కానీ ఆ పర్సన్ ఏంటంటే సోలో బాయ్ లో లైక్ ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేటట్టు మాట్లాడినా కూడా ఓర్చుకొని అతని మీద అతను వర్క్ చేసుకొని ఎలా పైకి రావాలని ఆలోచిస్తాడు తప్ప హీ డజంట్ షో ఇట్ టు లైక్ ద ఆపోజిట్ పర్సన్. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ కాబట్టి ఐ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ యాక్చువల్. అంటే హౌ టు బీ కామ్ అని నాకు బిగ్ బాస్ లో కూడా అది యూజ్ అయింది సీజన్ 8 కి. సో బిగ్ బాస్ లో అంటే రియల్ గా యాక్ట్ చేస్తాము, దోస్ ఫీలింగ్స్ ఆర్ వెరీ రియల్. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒక హౌస్ లో అందరినీ పెడితే దోస్ సిచ్యువేషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ వెరీ రియల్, ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. బట్ ట్రైలర్ లో ఒకటి చూసాను సోలో బాయ్ లో, పక్కన క్యాంప్ ఫైర్ ఏదో ఉంటుంది, యువర్ క్రయింగ్, ఇట్ వాస్ ఆసమ్, అసలు చాలా బాగా వచ్చింది. అంటే ఏంటి అసలు అంత అంటే లైక్ ఒక మెచ్యూర్డ్ యాక్టర్ చేసిన యాక్టింగ్ లాగా ఉందన్నమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకునేందుకు ఇట్ వాస్ ఇన్బిల్ట్ అని మీరు అప్పుడే నమ్మారు? అంటే లైక్ లేదు, యాక్చువల్ ఎమోషనల్ సీన్స్ కొంచెం నాకు అంటే ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్ అంటే లైఫ్ లో. We know that after watching Big Boss. సో ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్. సో ఎమోషన్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వీ కెన్ ఐ ఎమోటెడ్. అంటే అదేదో నేను గ్రేట్ పర్ఫార్మెన్స్ అని అనుకోను, దట్స్ లైక్ న్యాచురల్లీ దట్ కేమ్ అవుట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఫిల్మ్ మీరు ఆ షార్ట్ చూసిండ్రు అండ్ నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ షార్ట్స్ అది ఫిల్మ్ లో. అది ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ పార్ట్ 30-35 minutes పార్ట్ దగ్గర వస్తుంది. అండ్ ఒక 1.5 minute సీన్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అక్కడ. ఆర్ఆర్ కానీ అదంతా లైక్ ఒక్కటేసారి పీక్కి లేస్తుంది అనమాట, ఆర్ఆర్ కానీ లైక్ సౌండ్ డిజైన్ కానీ. సో ఇట్ విల్ బి లైక్ ఏ పీక్ మూమెంట్ ఫర్ ద ఫిల్మ్. సో ఏంటి సోలో బాయ్ కమర్షియల్ మూవీనా లేకపోతే ఇట్ లైక్ పర్ఫార్మెన్స్ కొన్ని ఉంటాయి కదా లైక్ కల్ట్ మూవీస్ అంటారు ఆ టైప్? అంటే లైక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ బోత్ అనమాట. అంటే ఒక కమర్షియాలిటీ ఉంటుంది కానీ ఓన్లీ కమర్షియాలిటీ ఉండదు, ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కమర్షియాలిటీ అంటే ఐ మీన్ అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో లైక్ మనకి రెగ్యులర్గా లైక్ ప్రతి ఒక్క ఆడియన్స్కి మనకు కనెక్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఇండియన్ ఫిల్మ్స్కి బేసికల్లీ. సో వీ ఎంజాయ్ మ్యూజిక్ ఎ లాట్ అండ్ we enjoy like celebrating, we enjoy a lot of emotions, we enjoy drama connection. So oka very south indian flavor lo, oka indianized flavor lo, oka indian core values ki, roots ki, human values ki దగ్గరలో ఉంటది అన్నమాట. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక 20-30 years బ్యాక్ వెళ్ళినా కూడా లైక్
ఆ జనరేషన్ నుంచి అంటే లైక్ మన పేరెంట్స్ జనరేషన్ నుంచి అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అండ్ ఇప్పుడున్న పిల్లలు ఆ జనరేషన్ వరకు కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ లైక్ స్టోరీ లైన్ ఉంటుంది దీంట్లో. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అంటే నాకు ఈ మూవీ వచ్చినందుకు. సో గౌతమ్ గారు రియల్ లైఫ్ లో మిడిల్ క్లాస్ అబ్బాయి కొంతవరకు ఆఫ్టర్ బిగ్ బాస్ కాదా? యా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనము ఒకటే లైఫ్లో ఒక 10 to 15 డిఫరెంట్ లైఫ్స్ బ్రతికే అవకాశం దొరుకుతుంది మనకి. ఎందుకంటే ఐ రిమెంబర్ ఇప్పుడు మా ఫాదర్ చెప్పేవాళ్ళు అనమాట. అంటే మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ వెరీ నిరుపేద అంటే ఎక్స్ట్రీమ్లీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ మా ఫాదర్ కానీ మదర్ కానీ. సో అంటే లైక్ మా ఫాదర్ చెప్పేవారు అంటే వాళ్ళు మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు అంటే లైక్ ఒక 5th class 6th class ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో కనీసం అంటే కరెంట్ కూడా లేదు. సో వాళ్ళు అప్పుడప్పుడు వర్షం పడితే నేల కూడా ఎట్లుండేదంటే వర్షం పడితే అది నవార్ మంచాలు అంటారు తెలంగాణలో, మరి సంథింగ్ అది ఆ కార్డ్స్ ఉంటుంది కదా వీవ్ చేసి చేస్తారు. సో అది ఒక 4 feet అట్లా మునిగిపోయేదంట. సో జస్ట్ ఒక 1 feet ఇట్లా పైకి అడుగులో ఉండేది, వాళ్ళు దాని మీద పడుకునే వాళ్ళు వర్షం పడ్డప్పుడు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక సో దెన్ మా ఫాదర్ చదువుకొని జేఎన్టీయూలో సీట్ తెచ్చుకొని ఒక లైక్ ఇంజనీరింగ్ చేసి దెన్ హీ బికేమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో దాని తర్వాత ఒక చిన్న అసిస్టెంట్ ఇంజనీర్ స్టేజ్ నుంచి దెన్ డెప్యూటీ ఇంజనీర్ దెన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లా స్టేజ్ పెరుగుకుంటూ లైక్ పైకి వచ్చిండు మా ఫాదర్. సో మేము చిన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము పుట్టినప్పుడు అప్పుడు మా ఫాదర్కి సమ్ 3,000 rupees శాలరీ సంథింగ్ వచ్చేదన్నమాట ఆయన వర్క్ చేసేటప్పుడు. అండ్ నేను పుట్టిన 1 year తర్వాత ఇంకా ఇది సరిపోదు మన ఫ్యామిలీ ఇంకా పైకి వెళ్ళాలంటే లైక్ ఇద్దరం వర్క్ చేయాలని మా మదర్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది యాజ్ ఎ స్కూల్ టీచర్. యా సో అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రతి క్షణం ఒక మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళాలి, మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. సో నేను కూడా అంటే లైక్ నా ఎర్లీ చైల్డ్హుడ్ నాకు ఇఫ్ ఐ రిమెంబర్ లైక్ మాకు ఒక చిన్న ఆస్తిపాస్తులు ఏం లేవు, ఒక చిన్న ఇల్లు కూడా లేదనమాట అప్పుడు. సో వీ యూస్ టు స్టే ఇన్ లైక్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఒకటే రూమ్ ఒక కిచెన్ ఉండే హౌస్లో లైక్ అంటిల్ ఐ వాజ్ సమ్ 5-6 years old అది జరిగింది. దాని తర్వాత స్లోగా లైక్ డెవలప్ అయ్యి ప్రోగ్రెషన్ అయ్యి మా డాడీకి వర్క్లో లైక్ బెటర్మెంట్ అవ్వడం అదంతా అయ్యి ప్రమోషన్స్ అవన్నీ వచ్చి దెన్ స్లోలీ వీ షిఫ్టెడ్ టు ఏ 1 BHK ఫ్లాట్. దెన్ అప్పుడు ఫస్ట్ టైం లైక్ ఒక టీవీ తీసుకొచ్చిన తర్వాత అంటే ఫస్ట్ 7-8 years టీవీ లేదు ఇంట్లో. సో దాని తర్వాత ఒక టీవీ వచ్చిన తర్వాత కలర్ టీవీ వస్తే అది ఒక పెద్ద హ్యాపీనెస్. సో దాని తర్వాత స్లోగా ఇంకొంచెం ఎదగడం. దాని తర్వాత 6th class తర్వాత వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పుడు ఏంటంటే ఇంకా పేరెంట్స్ వేరే దగ్గర జాబ్ చేసేవాళ్ళు కానీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరకాలి. సో సిటీలో ఉంటూ వాళ్ళు ఇంకా లైక్ థాట్ ప్రాసెస్ మారుతుంది, సిటీలో ఉంటే ఎక్స్పోజర్ పెరుగుతుంది అని చెప్పేసి మా బాబాయ్తోని ఉంచి లైక్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ సాటర్డే సండే మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు లైక్ కలిసి వెళ్ళేవాళ్ళు. దెన్ మండే టు ఫ్రైడే లైక్ నేను అన్నయ్య బాబాయ్ ఉండేవాళ్ళం అనమాట. సో దాని తర్వాత అలా ఎదుక్కుంటూ స్లోగా దెన్ ఎడ్యుకేషన్తోనే అందుకే అన్నయ్యకి కానీ నాకు కానీ ఆ ఎడ్యుకేషన్ అన్నది అంటే ఇప్పుడు అన్నయ్య ఏంటంటే కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అండ్ చదువుకోవాలి అది ఆ మైండ్ సెట్. Education played a very important role. Yeah, definitely. Family life. Middle class families lo definitely education plays a very important role. పక్కన పెట్టి ఫీల్డ్ అంటే సో అదే అక్కడ నుంచి నేను MBBS కంప్లీట్ చేయడం దెన్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళడం దెన్ రావడం. సో అట్లా కొంచెం ఇప్పుడు అనేది కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి హీఈస్ వర్కింగ్ యాజ్ డాక్టర్ నౌ. సో అట్లా కొంచెం ఇక ఫ్యామిలీ స్లోగా అట్లా డెవలప్ అవుతూ వచ్చినాం కాబట్టి ఐ నో ద రూట్స్ అనమాట. అంటే వెరీ స్మాల్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం. సో మాకు కూడా చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసింది యూ హ్యావ్ టు లైక్ గో స్టెప్ బై స్టెప్. అంటే ఇక్కడ మనకి పెద్ద ల్యాడర్లు వేసేవాళ్ళు ఎస్కలేటర్లు వేసేవాళ్ళు ఉండరు. సో నీ అంతటా నువ్వు కష్టపడి ఏదో ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు బాగుపడతావు అన్నది చిన్నప్పటి నుంచి లైక్ నేర్పించిండ్రు. సో దట్ ఈస్ ద కోర్ మిడిల్ క్లాస్ వాల్యూ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ లైఫ్ అండ్ అది చాలా క్లియర్ గా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఫిల్మ్ లో. సో ఏదైనా ఫీల్డ్ లో అయితే మన ఓన్ టాలెంట్ తో స్కిల్స్ తో మనం ఎదగొచ్చు ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాని గారు కావచ్చు, విజయ్ దేవరకొండ గారు కావచ్చు, వీళ్ళంతా. బట్ వాళ్ళ స్ట్రగుల్స్ ఎవరికి తెలుసు, ఆఫ్టర్ సక్సెస్ మనకు తెలుసు. సో ఆ స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారో ఆల్ దిస్ అంటే యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఫిల్మ్స్ అనేసరికి ఏం చూస్తారంటే ఆబ్వియస్లీ అంటే నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు, నా ఫస్ట్ ఫిలిం కూడా అవ్వలేదు. వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ ఫర్ అట్లా లైక్ నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా. ఎప్పుడైనా ఎవరైనా అంటే కొంచెం నేను ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని అప్పట్లో. సో ఎక్కువ తీసుకోకపోయేవాడిని.
ఒకసారి ఒక ప్రొడ్యూసర్ ఐ రిమెంబర్ లైక్ ఒక ధమ్కి కూడా ఇచ్చిండు అనమాట. అంటే నువ్వు ఇండస్ట్రీలో ఎట్లుంటావు నేను చూస్తా, అసలు నువ్వు సినిమాలు ఎట్లా తీస్తావు నేను చూస్తా, అసలు నీ సినిమాలు అంటే లైక్ నేను ఆయనతో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడినా, ఆయనకి ట్రైలర్ చూపించిన అనమాట. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన సార్, ఒకసారి చూడండి అది అంటే, నాతో వచ్చి డైరెక్ట్ మాట్లాడేంత పెద్దోడు అది అని చెప్పేసి. సో హీ గాట్ పిస్డ్ ఆఫ్. నేనేమో చాలా క్యాజువల్ గా అంటే మనకి తెలియదు కదా అంతా. సో అప్పుడు కొంచెం అనిపించదు అంటే అరే ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ అయ్యింది కూడా ఇంత అవసరమా అని. కానీ దట్స్ వాట్ మేడ్ మీ యాక్చువల్. అంటే ఇక ఇవన్నీ తప్పవు మనం సక్సెస్ అయ్యే కొద్ది. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ హైరార్కీ మనం చూసుకుంటే. అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనకంటే పైనున్నోడు ఒకడు ఉంటాడు. సో మనకంటే పైనున్నోడు మనల్ని రెస్పెక్ట్ చేసిండంటే వాడు దేవుడితో సమానం యాక్చువల్లీ. 90% అట్లా ఉండరు. సో 90% అలా ఉండరు. సో వెరీ ఫ్యూ పీపుల్ ఐ సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాని అన్న దగ్గరికి లైక్ నేను ఒక ఈవెంట్కి వస్తే, నేను కూడా ఆ ఈవెంట్లో పార్ట్గా ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఫ్రీ టైంలో ఆయన ఖాళీగా కూర్చొని ఉన్నారు, ఎవరు లేరు అనమాట, చుట్టుపక్కల బాడీ గార్డ్స్ ఎవరు లేరు. ఐ డైరెక్ట్లీ వెంట్ టు హిమ్ అండ్ నా మూవీ ట్రైలర్ చూపించిన ఆయన నాతో ఆల్మోస్ట్ 10 minutes మాట్లాడారు అనమాట. సో దట్స్ వాట్ అంటే మేడ్ హిమ్ ఏ న్యాచురల్ స్టార్. అండ్ ఆయనకు తెలుసు అంటే ఇంత చిన్న స్టేజ్ నుంచి. అండ్ ఇంకోటి చెప్తా, ఆయన చుట్టూ ఉన్న సమ్ పిఆర్ఓ అండ్ ఫ్యూ మేనేజర్స్ వాళ్ళు, సో అంటే ఆయన పర్సనల్ పీపుల్ కాదు, ఆ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు ఆయన నాకు ఒక వీడియో బయట ఇస్తా అన్నాడు అనమాట. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయినరు, లేదు లేదు మేము తర్వాత ఇప్పిస్తాం నీకు అని చెప్పేసి. సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట. అంటే అసలు అక్కడ ఒక బ్యారియర్ కరెక్ట్ గా ఉంటారు కొంతమంది, బట్ వీళ్ళు ఎక్కడో ఈ పిఆర్స్ వీళ్ళందరూ కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. యా డెఫినెట్లీ. అంటే మనకి లైఫ్ లో మనము అది కంపల్సరీ ఈ ఫీల్డ్ లోకి వచ్చి మనం ఎదగాలనుకుంటే కంపల్సరీ అవమానాలన్నీ భరించాలి. అండ్ ఎంత అవమానం భరించి కూడా మన మీద మనము ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా, కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళగలిగితేనే ఈ ఫీల్డ్ లో సస్టైన్ అవ్వగలుగుతాం. అయితే గౌతమ్ గారు అనగానే మాకు బిగ్ బాస్ నుంచే తెలుసు వాట్ ఈస్ గౌతమ్ అని. అంటే రియల్ ట్రూ కలర్స్ కానీ రియల్ క్యారెక్టర్ కానీ బిగ్ బాస్ లో బయటపడుతుంది కదా. సో మాకు తెలిసిన గౌతమ్ గారు ఏంటంటే వెరీ ఎమోషనల్, వెరీ ఇన్నోసెంట్. పాపం అసలు తిడుతున్నా కూడా అసలు అర్థం కాదు మీకు ఎందుకు తిడుతున్నారు వీళ్ళని. నేను కరెక్ట్ గానే మాకే అర్థం కాలేదు ఎందుకు ఈ అబ్బాయితో ఆడుకుంటున్నారు అనిపించే ఆ టైంలో. సో ఏంటి అక్కడ నుంచి యూ బికేమ్ వెరీ స్టబాన్ అండ్ స్ట్రాంగ్ ఫర్ నెక్స్ట్ సీజన్. వాట్ మేడ్ యూ ద చేంజ్? అంటే అదే లైక్ సీజన్ 7 వచ్చే టైంకి నేను యాక్చువల్లీ లైక్ నా కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే ఐ హావ్ డన్ ఏ ఫిల్మ్, ఐ హావెంట్ డన్ ఎనీ టీవీ షో, ఐ హావెంట్ డన్ ఎనీ లైక్ సీరియల్స్ ఏది చేయలే. అంటే లైక్ నాకు ఇండస్ట్రీలో లైక్ జీరో లైక్ వర్క్ అదర్ దెన్ మై ఫస్ట్ ఫిల్మ్. సో నాకు అది కొంచెం అంటే టీవీలో ఏంటంటే చాలా స్పాంటేనియస్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం చాలా థింగ్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్. అంటే చాలా లైక్ ఇప్పుడు మూవీ అంటే ఫిక్షన్, అంటే మనం ఇది సీన్ ఇది అని మనం ప్రిపేర్డ్ అయ్యి వెళ్తాము. అక్కడ మనకి షార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకొని చాలా టైం తీసుకొని చేసే ప్రాసెస్. ఇప్పుడు టీవీకి వచ్చేసరికి ఏంటంటే వెరీ వెరీ స్పాంటేనియస్ అంటే షోస్ కానీ అదంతా. సో నాకు బిగ్ బాస్ అనేది ఫస్ట్ ఫార్మాట్ అర్థం కాలేదు. నేను లోపలికి వెళ్తే ఏదో చేసేస్తాంలే మనం అన్న కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయినా కానీ. సో సీజన్ 7లో నేను చాలా కన్ఫ్యూజ్ అయినా బేసిక్గా. సో నా తప్పు లేకున్నా కూడా నా తప్పు అని ప్రొజెక్ట్ అయింది చాలా ప్లేసెస్. ఆడియన్స్ కూడా మీరు ఎంత కామ్ గా వెళ్ళి ఒక మనిషితో మాట్లాడినా కూడా ఎందుకు రివర్స్ అవుతుందో, వాళ్ళందరూ ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం అయ్యేది కాదు. సో ఆ ఇన్నసెన్స్ అది ఇదంతా అదే తెలియనితనంతో అది ఆ ఇన్నసెన్స్ ఉండే. సో కానీ ఒక పాయింట్ తర్వాత అర్థమైంది అంటే మనం కొంచెం అంటే ఇప్పుడు సీదా ఉంగ్లీ సే ఘీనే నికల్తాయతో తుమే ఉంగ్లీ టేడా కర్నా పడతాయని హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది. అంటే స్ట్రైట్ వేలో మనం ఎప్పుడైనా లైఫ్ ని మనము స్ట్రైట్ గా అప్రోచ్ అవుదామని చెప్పేసి అనుకుంటే అప్పుడప్పుడు మనకు హర్డిల్స్ ఎదురైతే అండ్ మనకేం తెలియదు అనుకుని వాళ్ళు ఎదుటి వాళ్ళు మన అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో యూ హ్యావ్ టు బీ లైక్ స్ట్రీట్ స్మార్ట్ ఆర్ యూ హ్యావ్ టు బీ లైక్ లిటిల్ స్ట్రాంగర్ అండ్ యూ హ్యావ్ టు బీ ఎ రెబల్ అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇన్ లైఫ్లో కానీ లేకుంటే మన లైక్ బిగ్ బాస్ సీజన్ 8లో కానీ. సో దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ. అండ్ ఎక్కడో యూ హ్యావ్ చేంజ్డ్ అండ్ యూ హ్యావ్ ఎవాల్వ్డ్ అని కూడా అనిపించింది. ఎందుకంటే మామూలుగా చాలా మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతున్నప్పుడు మళ్ళీ మూవీ స్టార్స్నే పిలుస్తారు గెస్ట్గా. కానీ మీరు రియల్ హీరో ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ గారు, అఫ్ కోర్స్ ఇప్పుడు మనతో లేరు, వాళ్ళ పేరెంట్స్ ని పిలిచారు. అక్కడ అందరూ హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ అనిపించింది. సో ఏంటి ఎందుకు ఆ ఐడియా వచ్చింది అసలు ఏంటి? సో యాక్చువల్లీ లైక్ ఈవెంట్ లో కూడా చెప్పిన ఏంటంటే మురళీ నాయక్ గారు లైక్ నాకంటే కూడా ఏజ్ లో చిన్న పర్సన్. సో నాకంటే కూడా ఏజ్ లో ఒక 3 years చిన్నోడు. సో లైక్ అంత చిన్న ఏజ్ లో నేను పీపుల్ని ఇప్పుడు జెన్జీ పీపుల్ని చూస్తుంటే ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ మిలీనియల్ ఎండింగ్ లో ఉన్నా నేను. సో అంటే
అందరూ ఒక చాలా లైక్ 90% ఆఫ్ ద పీపుల్ ఐ సీ ఆర్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. వాళ్ళకి చాలా సెల్ఫిష్గా ఉంటారు. సో వాళ్ళకి ఎవడు ఏంటి అన్నది అవసరం లేదు. సో ఈయన ఇంత లైక్ చిన్న ఏజ్లో అంత పర్పస్ డ్రివెన్గా ఎలా ఉండగలిగిండు అండ్ అంత సాక్రిఫైస్ ఎలా చేయగలిగాడు కంట్రీకి అని చెప్పేసి దట్స్ వాట్. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన హీ కిల్డ్ 14 people బిఫోర్ హీ డైడ్. అంటే ఒక 25-year-old లైక్ యంగ్స్టర్ హీ కిల్డ్ 14 vigilantes. అంటే లైక్ టెర్రరిస్ట్ గ్రూప్ పీపుల్. సో ఎల్ఓసి బార్డర్ లో వాళ్ళు దాటి ఆర్మ్డ్ పీపుల్ కొంచెం మంది వాళ్ళు బార్డర్ లో మన ఇండియన్ బార్డర్ లో ఎంటర్ అవుతుంటే యాక్చువల్లీ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. సో వీళ్ళు వాళ్ళని ఆపే ప్రాసెస్ లో ఇతను 14 మందిని చంపిన తర్వాత ఇతను చనిపోయాడు. సో ఇంతకంటే పెద్ద హీరో ఎక్కడుంటాడు? సో అంటే అంత కరేజ్, అంత స్ట్రాంగ్. అంటే హీఈస్ ద ఆల్ఫా మేల్. అంటే ఇప్పుడు ఆల్ఫా మేల్ అంటే లైక్ మూవీస్ లో చూపిస్తున్నట్టు లైక్ అది కాదు. దట్ ఈస్ నాట్ ద ఆల్ఫా మేల్. హీఈస్ ద రియల్ ఆల్ఫా మేల్ అని నాకు అనిపించింది. అండ్ హీఈస్ ద రియల్ హీరో. సో దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ మీ. అండ్ నేను కూడా అంటే లైక్ బిగ్ బాస్ లో ఒక విషయం చెప్పడం జరిగింది. అది ఎడిట్ లో కట్ అయిపోయి అది బయటికి రాలేదు. సమవర్తి అనే ట్రస్ట్ ద్వారా నేను సంపాదించిన ప్రతి రూపాయలో 50% ఐ వాంటెడ్ టు డొనేట్. సో దట్స్ వాట్ అంటే లైక్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పేసి నాకు అనిపించింది. సో లైక్ నేను అది ఎప్పుడు చెప్దాం అని అనుకుంటూ ఉంటే నాకు ఆ కరెక్ట్ స్టేజ్ దొరకలేదు బేసిక్గా. అండ్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్. అండ్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్ అండ్ నా పర్సనల్ లైఫ్లో, పర్సనల్ స్పేస్లో. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ దట్ టు కమ్ అవుట్. లేకుంటే నేను ఎప్పుడో అనౌన్స్ చేద్దాం అనుకున్నా. దెన్ నేను ఇప్పుడు ఎప్పుడైతే మురళీ నాయక్ గారు ఇది సిచ్యువేషన్ చూసినో ఐ థాట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే నా నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏది ఉన్నా కూడా లైఫ్లో ఐ విల్ అనౌన్స్ ఇట్ దేర్ అని చెప్పేసి. సో అది అనౌన్స్ చేయడం జరిగింది మురళీ నాయక్ గారి ఫ్యామిలీకి. దట్ ఫస్ట్ డొనేషన్. ఆ విషయం పోస్ట్ పోన్ అయినా సమవర్తి అనే ట్రస్ట్ ది అండ్ బిగ్ బాస్ లో ఎడిట్ కట్ చేసినా కూడా యూ గాట్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ టు అనౌన్స్ కదా. మిరాకిల్స్ విల్ హ్యాపెన్ అండ్ రైట్ టైం ఉంటే మనకు వస్తది అనేది నమ్ముతూ ఉంటారు. యా డెఫినెట్లీ. ఎందుకంటే మనము మన గోల్ వైపు మనం ప్రయాణిస్తూ ఉండాలి. అండ్ మనం లైక్ ఏ కల్మషం లేకుండా మనం లైఫ్ని అప్రోచ్ అవుతూ ఉండాలి. దెన్ డెఫినెట్లీ నేచర్ విల్ టేక్ ఇట్స్ పార్ట్ అండ్ మనకి రావాల్సింది మన డ్యూ మనకి ఇస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది యాక్చువల్లీ నా లైఫ్ నుంచి. సో మీరు మాట్లాడారు కదా మురళీ నాయక్ గారి పేరెంట్స్తో, వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ దెమ్? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి? అంటే దే ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. అంటే యాక్చువల్లీ మీరు చూసింది ఒక పార్ట్. ఇప్పుడు చాలా మంది అంటే లైక్ 90% ఆఫ్ ద పీపుల్ అండర్స్టూడ్. 10% వర్ లైక్ ఏదో లైక్ నెగిటివ్ గా కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇష్యూ మీద. నేను అదే అడుగుదాం కింద కామెంట్స్ చూసాను, ఏంటి పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ వాళ్ళు చూడని పార్ట్ కూడా ఉంది. అంటే నేను వాళ్ళని యాక్చువల్లీ 6 o'clock ఈవెంట్ అయితే దే కేమ్ టు మై హోమ్ 3 o'clock 2:30 3 o'clock in the afternoon. I invited them home. అక్కడ దాన్ని ఏం షూట్ చేయలేదు, నేను ఎక్కడ ఏం షూట్ చేయలేదు. నేను ఇంటికి పిలిచిన ఏదో నేను గొప్పతనంగా చెప్పుకోవడానికి అది షూట్ చేయొచ్చు కదా మా ఇంట్లోనే. దెన్ వీ హ్యాడ్ లంచ్ అండ్ వీ డిస్కస్డ్. సో నేను వాళ్ళతో ఫస్ట్ మాట్లాడాలనుకున్నా, అంటే వాళ్ళని ఓదార్చాలని అనుకున్నా, అంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే సో దెన్ వాళ్ళ మదర్తో మాట్లాడుతుంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ మై మదర్. అంటే అంత ఎమోషనల్గా చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది, అంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి సో వాళ్ళ కొడుకుని మన దేశం కోసం పంపించే ఒక్కడే కొడుకు. సో ఆ మదర్ లైక్ షీ వాజ్ క్రయింగ్ టాకింగ్ టు మీ. ఐ స్పోక్ టు హర్ లైక్ ఆల్మోస్ట్ 1.5 hours మాట్లాడాను. సో మాట్లాడిన తర్వాత మా మదర్ కూడా అప్పుడే స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి రిటర్న్ వచ్చి మా మదర్ చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారు, మా డాడీ కూడా లైక్ చాలాసేపు మాట్లాడారు. సో వాళ్ళకి ఒక భరోసా ఇచ్చిన తర్వాత వెన్ దే ఫెల్ట్ ఓకే దెన్ ఓన్లీ వీ లైక్ గాట్ దెమ్ టు ద ఈవెంట్ అండ్ అది చెప్పడం జరిగింది. దెన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా లైక్ ఐ కీప్ ఆన్ టాకింగ్ టు దెమ్. నేను మొన్న కూడా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, ఏం ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి సార్, మీరు ఏం మొహమాట పడకండి అని. ఎందుకంటే ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ మై బేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంకో కొడుకు వాళ్ళకు ఉన్నాడు, ఇంకో కూతురు ఉంది అంటే చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే ఓకే పర్లేదు, ఒక ఇది జరిగినా కూడా ఇంకొక వ్యక్తి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఉన్నాడు అని అనుకోవచ్చు. కానీ అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కూడా లేరు వాళ్ళకి అని చెప్పినప్పుడు నాకు అది ఇంకెక్కువ డిస్టర్బ్ చేసింది. సో ఎప్పుడైతే మురళీ నాయక్ గారి పేరెంట్స్ ని మీ ఈవెంట్ లో చూసాను అప్పుడే అనుకున్నా ఇట్ వాస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా అని ఆ రోజే అనుకున్నాం చాలా మంది. సో ఈ నెగటివ్ కమెంట్స్ ని పట్టించుకోకండి. అండ్ నెగటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు హౌ డూ యూ రియాక్ట్? ఫస్ట్ లో కొంచెం బాధ అనిపించేది, తర్వాత నాకు ఏమర్థమైందంటే ఎనీ పోస్ట్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, అంటే నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళు దాంట్లో నెగిటివిటీ వెతుకుతున్నారు, నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు అంటే దే ఆర్ లైక్ మెంటల్లీ నాట్ ఓకే ఫస్ట్. సో ఎందుకంటే వాళ్ళ పనే అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యు ఆర్ ఏ డెంటిస్ట్ అండ్ మీరు లైక్ యు ఆర్ ఏ లైక్ మీడియా పర్సన్
అండ్ మీడియాలో ఇలా వర్క్ చేస్తున్నారు, డైలీ యూ హ్యావ్ సమ్ వర్క్, యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్. మీరు ఎక్కడైనా వేరే వాళ్ళ పోస్ట్ మీద నెగిటివ్ కమెంట్ చేస్తారా? అసలు కామెంటే చేయము కదా. సో వెన్ యు ఆర్ లైక్ బిజీ ఇన్ లైఫ్, నువ్వు ఏదైనా లైక్ సబ్స్టాన్షియల్ గా చేస్తున్నావు, నువ్వు ఎదుగుతున్నావు అంటే అలాంటి అసలు అలా చేయాలన్న థాట్ ప్రాసెస్ రాదు. ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఏ పని పాట లేకుండా వాళ్ళకి కూర్చొని ఇతని మీద ఏదో సమ్ నెగిటివ్ గా చేస్తే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి లోపల. సో ఇన్స్టెంట్ డోపమిన్. సో దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, చేసుకొని అని చెప్పేసి. సో ఐ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ మీ. అంటే నేను ఏం చేసినా కూడా ఇక వాడికి అది తప్పదు. ఎందుకంటే నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ గురించి నాకు సీజన్ 7 కమెంట్ చేసిండ్రు. సో ఐ థాట్ నాది నేనే చూసుకున్నా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ల్యాకింగ్ హియర్. అండ్ నేను అది పబ్లిక్ అందరి ముందే ఒప్పుకున్నా, ఎందుకంటే అది నా తప్పు. అంటే ఇప్పుడు నేను యాక్టర్గా వచ్చినప్పుడు డాన్స్ స్కిల్ అనేది లైక్ మినిమం నేర్చుకోవడం అన్నది లైక్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అయినా. సో దట్స్ వేర్ లైక్ ఐ ట్రైడ్. అండ్ నేను రిహర్సల్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ డాన్స్ నెంబర్ ఇవ్వాలి, గౌతమ్ కూడా డాన్స్ చేయగలుగుతాడు అని చెప్పేసి నేను వాళ్ళకి ప్రజలకు చూపించాలని చెప్పేసి ఇమీడియట్లీ ఐ టుక్ దట్ స్టెప్. అండ్ అది ఆ స్కిల్ నేర్చుకున్నా. నేను ఈ ఫిల్మ్ లో లైక్ సోలో బాయ్ టైటిల్ ట్రాక్ ఫుల్ వీడియోలో చూస్తారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటది అనమాట. ఎందుకంటే దట్స్ బికాస్ ఆఫ్ ట్రైనింగ్, దట్స్ ఎ స్కిల్. అంటే అది నా గొప్పతనం కాదు, సందీప్ మాస్టర్ గొప్పతనం. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్ గా మనం, ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు మనం లైఫ్ లో, ఆబ్వియస్లీ వీ విల్ ల్యాక్. అంటే మీరు పెద్ద పెద్ద స్టార్స్ ని చూసుకోండి, వాళ్ళు కూడా నాట్ ఎవ్రీ వన్ ఈజ్ అ గ్రేట్ డాన్సర్. సో కొంతమందికి ఒక్కొక్కరికి ఎసెట్ అవుతుంది. సో అది నేను ల్యాకింగ్ ఉన్నా కాబట్టి చేద్దామని చెప్పేసి. సో దట్స్ హౌ ఐ అప్రోచ్ లైఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పర్టికులర్ సీన్స్ లో బాగా చేస్తున్నావు, ఈ పర్టికులర్ సీన్స్ లో బాగా చేయట్లేదు అంటే ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ థింగ్. అందుకే నేను ఈ ఫిల్మ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ ఫిల్మ్ లో చాలా హైపర్ ఉంటది క్యారెక్టరైజేషన్. సో ఈ ఫిల్మ్ లో చాలా సటిల్ గా వెళ్దామని చెప్పేసి. సో దట్స్ వాట్. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, సటిల్ గా అసలు గౌతమ్ చేయలేడు, చాలా హైపర్ గానే చేయగలుగుతాడు అని కొంతమంది కమెంట్ చేశారు అనమాట. నా ఫస్ట్ ఒక సీన్ లో రాయ్ దగ్గర మీ ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడతారు ఇట్లా సైడ్, ఇట్ వాస్ వెరీ సటిల్. అంటే ఎక్స్ప్రెషన్స్ లేవు, త్రూ డైలాగ్స్ అండ్ మాడ్యులేషన్ తోనే ఐ డోంట్ రిమెంబర్ ద డైలాగ్ బట్ ఐ రిమెంబర్ ద సీన్. మీ ఫ్రెండ్ మీరు ఆ ట్రైలర్ లో ఒక రాయ్ మీద కూర్చొని ఉంటారు అండ్ యు వాస్ టెల్లింగ్ సంథింగ్ టు హిమ్. నో ఎక్స్ప్రెషన్స్ బట్ ఇట్ ఈస్ ఐ కెన్ సీ ద యాక్టింగ్. సో నిజంగానే సటిల్డ్ గా చేశారు. అండ్ అది యాక్చువల్లీ మూవీలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్. అక్కడ చాలా మందికి అంటే వాళ్ళు బ్రతుకుతున్న లైఫ్ మీద వాళ్ళకు ఒకసారి లైక్ ఇన్సైట్ వచ్చి మనం బ్రతుకుతున్న లైఫ్ కరెక్టేనా అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకు వాళ్ళు వేసుకోవడం అనేది 100% ఆ సీన్ దగ్గర నేను ఇది పర్టికులర్ గా చెప్పగలుగుతా. ఓకే. సో అసలు ఏంటి సోలో బాయ్ మూవీ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ అయ్యి ఉంటాయి, ఐ నో దట్. ఏంటి ఇంటూ మూవీస్ ఓన్లీనా లేకపోతే ఇంకేదైనా అదర్ మళ్ళీ డైరెక్టర్ గాను రైటర్ గాను చేయాలన్న ఆలోచన ఉందా? అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మీడియా ఫీల్డ్, అంటే ఎక్కడైతే నేను సబ్స్టెన్షియల్ గా నా ఎఫర్ట్స్ ఇచ్చి అది నేను డిస్ప్లే చేయగలుగుతా అది అని చెప్పేసి నాకు అనిపిస్తుందో ఐ విల్ డెఫినెట్లీ డూ దోస్ థింగ్స్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మీడియా అండ్ ఫిల్మ్ ఈజ్ ద లైక్ 90-95% ఫిల్మ్ అన్నది మెయిన్ ఫోకస్. అండ్ డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు డూ అంటే యాజ్ ఐ ఎవాల్వ్, యాజ్ ఐ గ్రో. సో ఎందుకంటే నాకు డెఫినెట్లీ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి తర్వాత యాక్టింగ్ మీదకి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ పర్స్యూ. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్, మనం లైక్ చేయాలనుకున్నట్టు ఒకటే లైఫ్ లో చేయాలి. నార్మల్ కంప్లైంట్స్ ఉంటాయి అందరికి ఏంటంటే హీరో డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చాలా వరకు ఉన్నాయి. మెగాస్టార్ నుంచి ఎవరైనా ఎవ్రీవన్ ఇన్వాల్వ్ అవుతారని ఒక టాపిక్ అయితే నడుస్తుంటది. సో మీరు డైరెక్టర్ గానే వచ్చారు కాబట్టి సోలో బాయ్ లో ఏమైనా ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందా? అది స్క్రిప్ట్ నాదే కాబట్టి అండ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముంటది, వాళ్ళకి నచ్చే దే కేమ్ ఆన్ బోర్డ్ మిగతా అందర్ పీపుల్. సో అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ అ టీమ్ వర్క్ సినిమా అన్నది. అంటే ఇప్పుడు నేను చెప్పిందే జరగాలి అని అనుకోవడం వేరు, ఇది ఉంటే బాగుంటది అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం వేరు. సో సజెషన్స్ అన్నది 100%. ఎందుకంటే మనము 10 మంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ లో ఓన్లీ కెప్టెన్ చెప్పిన మాటనే అందరు వినరు కదా. సో ఒక బౌలర్ కి కూడా వాడికి ఇది కరెక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేయొచ్చు, కానీ కెప్టెన్ కాదు ఇదే చేద్దామంటే అప్పుడు కెప్టెన్ మాటనే వింటారు. సో సేమ్ గోస్ విత్ ఫిల్మ్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేక్ ఓకే అయింది, కానీ నేనేమంటా లేదు సార్ నేను ఇంకొంచెం బెటర్ చేస్తా, ఈ విధంగా చేస్తా, ఒకసారి చూడండి
అని చెప్పేసి చేసి చూస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అట్లాంటి సజెషన్స్ తప్ప దాని మించి ఉండదు అనమాట. సో ఇప్పుడు కోపం రాదా అశ్వత్థామ 2.0 గౌతమ్ అంటే? అస్సలు కోపం రాదు. అవునా, ఎందుకంటే అందులో కూడా చూసాను నేను, ట్రైలర్ లో కూడా చూసాను. ఎందుకు అంత కోపం వచ్చిందంటే వాళ్ళు సర్కాస్టిక్ గా అంటున్నారేమో అన్న ఫీల్ అయిపోయి కోపం వచ్చింది. అంటే మీరే స్టార్ట్ చేశారు కదా అశ్వత్థామ 2.0 ఈస్ కమింగ్ అని. అంటే సీజన్ 7 తర్వాత ఏం జరిగిందంటే మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఏదైతే ఉందో జస్ట్ వాళ్ళు దే పిక్డ్. అంటే ఇప్పుడు ఒక తెల్ల పేపర్ మీద ఒక చిన్న ఇంక్ డాట్ పడితే ఇంక్ డాట్ నే లైక్ మనిషి స్వభావం అనేది ఇంక్ డాట్ నే చూస్తుంది. సో అట్లా వాళ్ళకి అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఓన్లీ 2 థింగ్స్ దొరికినాయి. ఏంటంటే డాన్స్ ఒకటి, అశ్వత్థామ అన్నది ఒకటి. డాన్స్ అన్నది ఇమీడియట్లీ ప్రూవ్డ్. తర్వాత ఇక డాన్స్ మీద కూడా కమెంట్ చేయడం ఆపేసినారు, ఓన్లీ అశ్వత్థామ మీద కమెంట్ చేస్తున్నారు. సో నాకు అది లైక్ సీజన్ 8కి వెళ్తున్నప్పుడు బయట లీక్ అయిపోతుంది ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో. వాటిలో ఒక 15 days ముందు నుంచి ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. నువ్వు అది ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి పాజిటివ్ నెగిటివ్ బోత్. నువ్వు వెళ్ళకు అని చెప్పేసి కొంతమంది, లేకపోతే నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకోని కొంతమంది. సో నేను ఫస్ట్ 2 weeks చాలా కన్ఫ్యూజ్డ్గా వెళ్ళిన బేసిక్గా చెప్పాలంటే. ఒప్పుకున్నా కానీ హోల్ హార్టెడ్గా లేను నేను సో షోలో. అయితే అప్పుడు ఆ పాయింట్లో ఇంకా యాక్చువల్లీ నేను తర్వాత చెప్పిన మా ఫాదర్తో కూడా కొంచెం నాకు లైక్ ఈ విషయంలో బిగ్ బాస్ విషయంలోనే వెళ్ళొద్దు అట్లా ఇట్లా అని మాట్లాడకుండా ఒక 2 days మాట్లాడలేదు మా డాడీతోని వెళ్లే ముందు. సో మాట్లాడకుండా వెళ్ళిన అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ లైక్ మెంటలీ డిస్టర్బ్డ్ స్టేట్. సో మెంటలీ డిస్టర్బ్డ్గా ఉండేసరికి అది అనేసరికి అన్ని ఒకటేసారి మళ్ళీ గుర్తు రావడం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాకు అన్ని విషయాలు అక్కడే జరిగినాయి అదే ప్లేస్లో. సో తెలియకుండా నా మైండ్తో ప్లే చేసింది అనమాట ఆ థింగ్. అండ్ ఐ ఫెల్ట్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్. అండ్ అనుకోకుండా అట్లా వచ్చేసింది ఆ పాయింట్లో. దాని తర్వాత ఎప్పుడైతే ఇక నేను ఒక 2 weeks తర్వాత రెడ్ బకెట్ వచ్చిందో, సో అప్పుడు ఒకటే ఫిక్స్ అయినా, అంటే వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాం, నెక్స్ట్ వీక్ ఉంటే ఐ విల్ బీ ఇన్ టాప్ 5 నేను ఫిక్స్ అయిపోయినా. ఒక్క వీక్ నిన్ను నువ్వు లైక్ చాలా ప్రశాంతంగా ఫోకస్డ్గా నువ్వు ఉండరా, ఈ ఒక్క వీక్ వెళ్ళిపోతే వెళ్ళిపోయినావు, ఇక పర్లేదు ఏం చేస్తాం, ఇక నా చేతిలో లేదు, వెళ్ళి మళ్ళీ మన సినిమా పని చూసుకుందాం, వాట్ నెక్స్ట్ అని ఆలోచిద్దాము. సో ఒక్కవేళ ఉంటే మాత్రం నువ్వు 100% టాప్ 5 అని నాకు నేను చెప్పుకున్నాను నా మనసులో. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఎక్కడో మెంటల్ హెల్త్ ని ట్రొమటైజ్ చేస్తుంది కంటెస్టెంట్స్ కి అని అనిపిస్తుంది. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్? యా డెఫినెట్లీ. అంటే లైక్ బిగ్ బాస్ అన్న షో అన్నది నాట్ ఫర్ లైక్ వీక్ మైండెడ్ పీపుల్. డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి అక్కడ ఉండాలంటే. సో అండ్ అది యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకలాంటి ఎక్స్పీరియన్స్, యాక్చువల్లీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ 2 weeks ఒకలాంటి ఎక్స్పీరియన్స్. అంటే కానీ ఎప్పుడైతే అంటే లైక్ ఏదైనా జరగని ఏమైనా జరగని ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ అని చెప్పేసి అంత ఫియర్లెస్గా ఉండగలిగితే వీ కెన్ సర్వైవ్ దేర్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ మెంటల్లీ ట్రామటైజింగ్. అంటే అంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుందా మనకు పీపుల్ అంటే చేంజ్? యా అంటే పర్సన్ ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కోలా ఉంటుంది కదా మెంటల్ స్ట్రెంగ్త్ లెవెల్స్ అన్నది. కానీ కంటెస్టెంట్స్ కొంతమందికి సీజన్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా బ్యాడ్ అయిపోయి బయటకు వచ్చేస్తారు, క్యారెక్టర్ కానీ నేచర్ కానీ, నెక్స్ట్ అవకాశాలు ఉండకపోవడం, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది ఆర్ పాజిటివ్. అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఇంప్రెషన్ అన్న వస్తుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ కి, ఆర్ ఎక్స్ట్రీమ్ నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అది భయం అనిపించదా? అంటే అదే మనం కొంచెం రిస్క్ టేకింగ్ ఉండాలి. అంటే ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఇన్ ఏ పాజిటివ్ వే, అందుకే నేను ఇంతవరకు రాగలిగిన. అంటే అసలు రెడ్ బకెట్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నా ప్లేస్ లో వేరే పర్సన్ ఉంటే ఇంకా డీప్ డౌన్ ఇంకా లో పడిపోయేవాడు. సో నేనే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేనై ఉన్నా కూడా, నేను బిగ్ బాస్ 7 లో ఉన్న గౌతమ్ అయి ఉంటే వాడు మెంటల్ ఇంకా వీక్ అయిపోయాడు. నేనేమనుకున్నా, వెన్ ఐ గేవ్ ఆఫ్ దట్ ఫియర్ అండ్ ఇక ఏం జరిగినా కూడా మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఫియర్లెస్ యాటిట్యూడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి లైక్ ఐ ఫెల్ట్ దట్స్ ద రియల్ సక్సెస్ మోర్ దాన్ మీ గోయింగ్ దట్ ఫార్. నాకు నువ్వు ఏది జరిగినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, లైక్ లైట్ తీసుకో, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు కరెక్ట్ అనుకున్న దాని మీద సిద్ధాంతం మీద నిలబడు అని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే చాలా మంది అంటారు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎవరికి లైఫ్ ఉండదు, తర్వాత ఎటువంటి ఛాన్సెస్ రావు, జస్ట్ అక్కడ దాకే ఇంకా ఆగిపోద్ది వాళ్ళ కెరియర్ అంటారు. ఇస్ ఇట్ ట్రూ ఇన్ యువర్ కేస్? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే లైక్ బిగ్ బాస్ అనేది ఒక షో,
అంటే ఇట్స్ లైక్ ఏ ప్రాజెక్ట్, జస్ట్ ప్లాట్ఫామ్ లైక్ ఇట్స్ అ ప్లాట్ఫామ్. అండ్ ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అదొక ప్రాజెక్ట్ నాకు వచ్చింది. ఇప్పుడు నాకు సినిమా ఎలాంటి ప్రాజెక్టో అదొక ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు లైఫ్లో మనం ఒక్క ప్లేస్లో మనం షైన్ అవ్వలేదు, లేకుంటే ఒక ప్లేస్లో షైన్ అయినాం, అండ్ వన్ స్మాల్ థింగ్ కాంట్ డిసైడ్ అవర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని నేను నమ్ముతా. సో ఇప్పుడు మనం నిజంగా సినిమాల్లో ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్తో వస్తే డెఫినెట్లీ హిట్ అవ్వచ్చు, నేననే కాదు ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్. సో యా, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతోమంది పెద్ద హీరోస్ ఇంతమంది సినిమాలో చాలా చిన్న చిన్న విలన్ పక్కన సైడ్ రోల్స్ చేసిన పర్సన్స్ కూడా ఇప్పుడు సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో అలా చూసుకుంటే మరి దట్ స్టీరియో టైపింగ్, అంటే రెగ్యులర్గా ఆలోచించే మైండ్ సెట్ పీపుల్కి అలా అనిపిస్తుంది. అంటే దే విల్ స్టీరియో టైప్, అంటే ఓకే బిగ్ బాస్లో వెళ్ళి ఇప్పటివరకు ఎవరికి కాలేదు కాబట్టి ఇంకెప్పటికీ ఎవరికి జరగదని ఒక కంక్లూజన్కి వచ్చేసింది జనం అన్నది. అంటే అది నార్మల్ పీపుల్. కానీ మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నామో వీ షుడెంట్ థింక్ లైక్ నార్మల్ పీపుల్, వీ షుడ్ థింక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్న హోప్తోనే మనం ముందుకెళ్ళాలి తప్ప ఎప్పుడైనా అరే మనం ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళినాం కదా ఇప్పుడు ఇక మన లైఫ్ ఏం జరగదేమో అన్న దాంట్లో ఉంటే అప్పుడేం జరగదు ఇంకా. సో మూవీ ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అబ్బాయిల కంటే అని అంటూ ఉంటారు. అది వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు, అంటే మీరేమనుకుంటారు దాని గురించి? అంటే లైక్ ఇప్పుడు దిస్ ఈజ్ ఏ ఫ్యాషన్ ఫీల్డ్, అంటే దిస్ ఈజ్ లైక్ ఏ మీడియా ఫీల్డ్. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఉమెన్ ఆర్ మోర్ గుడ్ లుకింగ్ దాన్ మెన్, అది సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ మెన్. అండ్ సో అట్లాంటి ఆస్పెక్ట్లో ఆబ్వియస్లీ లైక్ ఉమెన్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. అండ్ మెన్కి ఏంటంటే దే విల్ లుక్ ఎట్ ఇట్ యాజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోనే అనుకోండి, నేను విన్న మాటలే చెప్తా చాలా ప్లేసెస్లో. అంటే ఒక అమ్మాయి అనుకోండి, తన అందంగా ఉంది, బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది, ఆన్ స్క్రీన్ బాగుంటుంది, ఈ రోల్కి సెట్ అవుతుంది అంటే సరిపోతుంది. కానీ అబ్బాయి అన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉన్నా కూడా ఓకే బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకుంటే ఇతనికి ప్రీవియస్ మార్కెట్ ఏంటి, సో దే థింక్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అదర్ దాన్ టాలెంట్, అందం, లేకుంటే స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని పక్కన పెట్టేస్తే వేరే థింగ్స్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ అబ్బాయిల గురించి వచ్చేసరికి. అమ్మాయిల విషయంలో ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ లైక్ హెరాస్మెంట్ ఫ్రమ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే అందరూ అలా ఉంటారని కాదు, బట్ మెన్తో పోల్చుకుంటే దే ఫీల్ అంటే లైక్ ఇలాంటి విషయాల్లో దే హ్యావ్ టు సఫర్ ఎ లాట్. నేను చూసింది, నేను నా కళ్ళతో చూసా కాబట్టి డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇంతకుముందు వర్క్ చేసిన లైక్ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ ఐ హర్డ్ ఏ ఫోన్ కాల్ ప్రొడ్యూసర్, అంటే వాళ్ళు ఎవరో నేను చెప్పను నాకు తెలిసిన కూడా వెరీ బిగ్ ప్రొడ్యూసర్. సో వాళ్ళ తరపు నుంచి కాల్ చేసి లైక్ దే వాంటెడ్ ఏ కమిట్మెంట్ ఫ్రమ్ హర్ అండ్ ఇవ్వలేను అని చెప్పేసరికి షీ గాట్ రిజెక్టెడ్. అండ్ అది వెరీ పెద్ద ఫిల్మ్, చాలా పెద్ద ఫిల్మ్. ఆ ఫిల్మ్ చేస్తుంటే తన కెరియర్ మారిపోయేది. సో అలాంటివి డెఫినెట్లీ ఫేస్ చేస్తారు వాళ్ళు. అసలు మారదు అనుకుంటా కదా, కమిట్మెంట్స్ అనే పదం లేకుండా మూవీ ఇండస్ట్రీ క్లీన్ గా ఉండడం అనేది ఉండదా? ఇప్పుడు ప్యాషనేట్ ఫిల్మ్ మేక్ అలా ఉండదా అని ఉండదు. ఇప్పుడు నా ఫిల్మ్ లోనే చూడండి, మీరు నా హీరోయిన్స్ అడగండి హౌ దే గెట్ ట్రీటెడ్. సో లాట్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ ఆర్ దేర్. ఎక్కడైతే వాళ్ళ ప్యాషన్ ఇంపార్టెంట్, సినిమా ఇంపార్టెంట్ అని ఆలోచించే ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ గారు ఉంటారో డెఫినెట్లీ దే వోంట్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళకేంటి నువ్వు వచ్చి మంచిగా ఫిల్మ్ చేసి వెళ్ళిపోవాలి అంతే, అంతవరకు ఆలోచిస్తారు. బట్ వాళ్ళు వేరే వాళ్ళకంటే అంత ప్యాషన్ లేని వాళ్ళకి, ఈ థింగ్స్ ఎక్కువ అనుకునే వాళ్ళకి దిస్ మైట్ బి ద కేస్. సో దేర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అంటే ఓన్లీ ఇలానే ఉంటారని లేదు, ఓన్లీ ఇలానే ఉంటారని లేదు, ఇట్ ఈస్ బోత్. సో అమ్మాయిలు అయితే కమిట్మెంట్ అడుగుతారు, అబ్బాయిలు ఏంటి? అబ్బాయిలు ఏం అడుగుతారు అంటే కమిట్మెంట్ అని కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమిట్మెంట్, అంటే వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్, అంటే హీరోగా అవ్వాలి అంటే కాంటాక్ట్స్ కానీ రెఫరెన్స్ కానీ ఇలా ఉండాలా? అది కూడా డిఫరెంట్ పీపుల్. కొంతమంది ఏమో లైక్ మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అది దట్స్ వాట్, బికాజ్ రిటర్న్ లో మీరే ఇవ్వాలంట, కొత్త హీరోస్ మనీ పెట్టాలి, మీరే ఇవ్వాలంట కదా, అట్లా ఉన్నారు కొంతమంది. నేను విన్నాను అలా కొంతమంది ఉంటారు, మైట్ బి. అంటే లైక్ అదైతే కొంచెం మంది ఫేస్ చేస్తారు, నాట్ ఎవ్రీ వన్. కానీ అంటే ఎప్పుడైతే లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండస్ట్రీ కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉంది, లేకుంటే ఇట్లా బాగాలేదు అని ఇట్లా చాలా టాక్స్ వినిపిస్తున్నాయి బయట థియేటర్ ఓనర్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ. ఆడియన్స్ రావట్లేదని ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు చేంజ్, ద హోల్ ఈకో సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. అంటే ఎప్పుడైతే ప్యాషన్ దీన్ని అంతా డ్రైవ్ చేస్తుందో, డబ్బు లేకుంటే వేరే ఇతర విషయాలు పక్కన పెట్టేసి ప్యాషన్ని లైక్ మెయిన్ ఫోకస్లోకి తీసుకొచ్చి దీన్ని ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తారో డెఫినెట్లీ లైక్ ద ఇండస్ట్రీ విల్ చెరిష్ అని నా పర్సనల్ ఒపీనియన్. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్? నాకు యాక్చువల్లీ అంటే లైక్ మటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ అంత అంటే వ్యామోహం అయితే లేదు. అంటే బేసిక్గా
ఓకే. సో నాకు బేసిక్గా నాకు ఐ డోంట్ వేర్ ఎనీ గోల్డ్ ఆర్ ఐ డోంట్ వేర్ ఎనీ లైక్ కాస్ట్లీ వాచెస్. నేను ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను బికాజ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ బ్రాండ్ పర్సన్. అంటే మన బ్రాండ్ అన్నది యాజ్ ఎ పర్సన్ యూ హ్యావ్ టు బీ ఎ బ్రాండ్. సో వెన్ యూ వర్క్ హార్డ్, సో దోస్ ఆల్ డజంట్ మ్యాటర్. అంటే నువ్వు ఒక 500 రూపాయలు టీ షర్ట్ వేసుకొని జస్ట్ ఒక 500 రూపాయలు ప్యాంట్ వేసుకొని నువ్వు నీలో నిజంగా కంటెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, సో యూ కెన్ డూ సంథింగ్ ఫర్ దిస్ వరల్డ్ ఆర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే దట్స్ ద రియల్ బ్రాండ్ ఆఫ్ ఎ పర్సన్. దట్ ఎక్స్టర్నల్ థింగ్స్ డజంట్ డిఫైన్. అయితే నాకు ఇంకొక డౌట్, అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అండ్ ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కొంచెం చిన్నగా ఒక కొద్దిగా ఫేమ్ రాగానే ద యాటిట్యూడ్ విల్ చేంజ్. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడరు, నెక్స్ట్ పీపుల్తోనో వాళ్ళతోనో మాట్లాడించడము, వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ త్రో చేయడము ఉంటుంది. ఇజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ టు బీ ఇన్ దాట్? అలా ఉంటేనే మీకు నెక్స్ట్ అవకాశాలు కానీ లేకపోతే నెక్స్ట్ ఇది కానీ ఏమైనా వస్తుందా? బికాస్ ఐ కెన్ సీ కొంచెం రాగానే ఓకే ద యాటిట్యూడ్ విల్ చేంజ్ లైక్ దిస్. ఏంటది అలా నిజంగా ఉంటుందా? అంటే నాతో మాట్లాడి నాకేమైనా యాటిట్యూడ్ నాకు అనిపించలేదు ఇప్పుడే. అలా కదా, అంటే లైక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే ఇప్పుడు పక్కన వ్యక్తితో మాట్లాడిపిస్తారంటే దే మైట్ బి బిజీ ఆర్ దేర్ మేనేజర్, దే మైట్ బి హ్యాండ్లింగ్. కానీ నార్మల్ బిహేవియర్ చేంజ్ అదే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొంతమందికి చేంజ్ అవుతుంది, కొంచెం మంది ఇంకా హంబుల్ అవుతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేమ్ సక్సెస్ ఇదంతా లేనప్పుడే నేను ఎక్కువ అరగెంట్గా ఉండే. ఎందుకంటే ఐ నీడ్ టు బీ దట్, అంటే టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అంటే అది నిజమైన అరగెంట్ కాదు, కానీ అట్లీస్ట్ ఎదుటి పర్సన్ కొంచెం భయపడతాడు. అంటే మనము అరే వీడిని ఏమైనా అంటే ఒక మాట అంటే వీడు తీసుకోడు ఇచ్చి పడేస్తాడు అని చెప్పేసి కొంచెం భయం ఉంటే అట్లీస్ట్ వాడు ఎదుటి పర్సన్ అనుకుంటుంటాడు మనల్ని. సో అందుకే నాకు అప్పుడు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఐ బికేమ్ మోర్ హంబుల్ యాక్చువల్లీ. లైక్ ఈవెన్ షారుఖ్ ఖాన్ సేస్ దట్, అంటే మీరు సక్సెస్ అయ్యే కొద్దీ చాలా మంది అనుకుంటారు యాటిట్యూడ్ వస్తుందని. చాలా మంది లైక్ వాట్ ఐ బికేమ్ మోర్ హంబుల్. ఎందుకంటే ఇప్పుడు నేను రెస్పెక్ట్ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రెస్పెక్ట్ కోసమే ఫైట్ చేయాల్సి వచ్చేది నాకు, ఆఫర్స్ లేనప్పుడు. అప్పుడే ఎక్కువ అరగెంట్గా ఉంటుండే నేను అని చెప్పి. సో దట్స్ ద కేస్ ఫర్ మీ ఆల్సో. సో అయితే యు ఆర్ నాట్ దట్ మెటీరియలిస్టిక్? నో నాట్ ఎట్ ఆల్ మెటీరియలిస్టిక్. సో మనీకి ఎంత వాల్యూ ఇస్తారు? మనీ అంటే అదే మనీ అనేది నాకు అవసరం అంతే. సో నాకు ఇష్టం కాదు. సో మనీ ఈజ్ లైక్ ఎ నెసెసిటీ ఫర్ మీ. అంటే టు డూ సంథింగ్ వీ నీడ్ మనీ, ఇట్స్ ఎ మీడియం. సో దాన్ని అక్కడి వరకే చూస్తాను అనమాట. అంటే నాకు ఇప్పుడు హెల్త్ కమ్స్ ఫస్ట్, దెన్ ఫ్యామిలీ, దెన్ లైక్ మై ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అంటే నేనంటే నిజంగా లాయల్గా నేనంటే ఉండే పీపుల్. సో దెన్ లైక్ మై ప్యాషన్, దెన్ కమ్స్ మనీ ఫర్ మీ. ఓకే. సో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారా? డౌట్ నాకు, ఎందుకంటే అంత లాయల్ గా ఉండరేమో అనిపిస్తుంది నాకు. అంటే నా జర్నీ లైక్ చాలా తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్, అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే అవ్వలేదు ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే. మైట్ బి 10 years down the line I can answer this better. అయితే మరి ఏంటి ఇప్పుడు ఏదైనా స్టోరీస్, ఇన్స్టా స్టోరీస్ కానీ చూస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంకెలా ఉంటారంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ క్లోజ్, ఇంకా అసలు జాన్ జిగ్స్ అన్నట్టు ఉంటారు కదా. ఇస్ ఇట్ ఫేకా లేకపోతే రియల్ గానే ఆ ఎమోషన్స్ ఉంటాయా? ఇప్పుడు సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ మేము పర్సన్స్ అని పక్కన పెడితే వీఆర్ ఆల్ ఆర్టిస్ట్, డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఒకళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఒకళ్ళు కింద స్టేజ్లో ఉండొచ్చు, కొంచెం పైన స్టేజ్లో ఉండొచ్చు కొంతమంది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. అండ్ ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఏ ఆర్టిస్ట్కైనా ఆడియన్స్ రీచ్ అండ్ దేర్ అంటే వాళ్ళ మన్నన పొందాలనే ప్రతి ఒక్కటి చేస్తాడు. డబ్బులు అనేది చేస్తే ఎవడు ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వలేడు బేసిక్గా నా ఉద్దేశంలో. మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని కూర్చుంటే. సో లైక్ ఆ ప్రేక్షకులకి రీచ్ అవ్వడానికి లైక్ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ విషయంలో. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఫేక్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ లైక్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్స్. సో దిస్ మైట్ టర్న్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ డీప్ ఫ్రెండ్షిప్స్ డౌన్ ద లేన్. కానీ లైక్ ప్రొఫెషనల్లీ ఈవెన్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తోనే పర్సనల్గా ప్రాబ్లమ్ ఉన్నా, ఇఫ్ హీ షేర్స్ నాకు ఏదో లింక్ ఏదో పెడితే ఐ విల్ డెఫినెట్లీ షేర్. ఎందుకంటే ఇట్స్ లైక్ గివింగ్ దట్ పర్సన్ ఎ పుష్. ఎందుకంటే ఆ ఫిల్మ్ కానీ లేకుంటే ఆ మ్యూజిక్ వీడియో కానీ ఆ ఒక్క పర్సన్ది కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఇన్స్టా ఫాలోవర్స్ అంటే ఎక్కువ ఉంటేనే మనతో బాగా మాట్లాడతారు అన్న ఒక ఇది బాగా నడుస్తుంది కదా మన ఆబ్వియస్. అంటే ఎక్కడ చూసుకున్నా అంటే మనిషి నైజం ఏంటంటే డబ్బు ఎక్కువ ఉండాలి, ఫేమ్ ఎక్కువ ఉండాలి. సో అట్లాంటి పర్సన్కి ఆబ్వియస్లీ దే విల్ గివ్ మోర్ రెస్పెక్ట్. బట్ నా ఉద్దేశంలో నేను అలా ఆలోచించాను, నాకెవడైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుండో వాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది తప్ప ఎదుటి పర్సన్ ఎవరైనా కానీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పెక్ట్ఫుల్ ఐ వోంట్ బీ లైక్ ఇన్ గుడ్ టచ్ ఆర్ నేను అట్లా అంత ఫేక్ చేయలేను. మరి అయితే ఇప్పుడు ఒకవేళ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి చూడడానికి మీలాగా అందంగా ఉండి
లైక్ వెరీ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అవ్వాలి అనుకుంటున్నాడు అని మీ దగ్గరకు ఒక సజెషన్కి వచ్చాడు, వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? బికాస్ మీరు ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. నాని గారు, విజయ్ గారి దగ్గరికి వెళ్తే యూ కెన్ డూ బికాస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ. అలా కాకుండా మీ దగ్గరకు వచ్చి అన్న ఐఎమ్ మిడిల్ క్లాస్ బాయ్, మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీ, సో నేను హీరో అవ్వచ్చా అని మీ దగ్గరికి వచ్చి అడిగితే వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే అది యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ రియాలిటీ చెక్. అంటే ఇప్పుడు నువ్వు హీరోకి సెట్ అవుతావా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సెట్ అవుతావా, దేనికి సెట్ అవుతావు అన్న నీకు ఒక రియాలిటీ చెక్ ఉండాలి. జనం నమ్మాల్సిన అవసరం లేదు. నీకు నీ మీద 100% కాన్ఫిడెన్స్ ఉందంటే డెఫినెట్లీ యూ ట్రై. అండ్ నీకు ఎవరో పిలిచి ఏదో చేసేస్తారు, ఎవరో పిలిచి సపోర్ట్ చేసేస్తారు, ఆఫర్ ఇస్తారు అని చెప్పేసి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే నేను బిలీవ్ చేసేది అంటే నేను ఫస్ట్లీ ఇది నాకు తెలియదు, బట్ స్లోలీ లైఫ్లో నాకు ఏమర్థమైందంటే యూ విల్ బికమ్ స్ట్రాంగర్ వెన్ యూ డోంట్ గెట్ సపోర్ట్. సో నీకు ఎవడు సపోర్ట్ చేయట్లేదు, ఒక పెడెస్టిలేషన్ నిన్ను పైకి తీసుకెళ్ళట్లేదు, నీకు ఎవడు ఏం హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు లైక్ మనలో ఒక ఫ్లైట్ అండ్ ఫైట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యాక్టివేట్ అయిపోతుంది మన హ్యూమన్ బాడీలో. అప్పుడు మనం ఏదో ఒకటి చేయాలరా భయ్ అని చెప్పేసి మనం నెక్స్ట్ బిగ్ లైక్ ఆపర్చునిటీ గురించి కానీ నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతాం, మనంతటా మనం ఏం చేయగలుగుతాం అన్న దాని మీద ఫోకస్ వెళ్తుంది. సో నేనైతే అలానే ఆలోచిస్తాను. అంటే ఐ హవ్ షైన్డ్ వెన్ నో వన్ సపోర్టెడ్ మీ ఇన్ లైఫ్. సో దట్స్ వాట్ ఐ టెల్ టు ఎనీ పర్సన్. అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటుంటే సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ వన్. అయినా కూడా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతా అన్న నమ్మకం నీకుంటే యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. అంటే యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, మేక్ ఒక ఐఫోన్తో షార్ట్ ఫిల్మ్ చేయి, ఐఫోన్తో కూడా సినిమాలు తీసి పెద్ద పెద్ద అవార్డ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే నువ్వు ఏదో ఆపర్చునిటీ రావాలి, ఎవరో రావాలి, ఏదో చేయాలి అని చెప్పేసి ఎదురు చూడకని నేను చెప్తాను. సో ఏ ఫీల్డ్లో అయినా ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఆపర్చునిటీ ఉంటేనే నీకు డబ్బు వస్తుంది. సో ఏంటంటే అన్స్టేబుల్గా ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఈ టైంలో. అంటే ఫినాన్షియల్ బర్డన్ ఉంటే అట్ వెరీ లో లెవెల్కి వెళ్ళిపోతాం కదా. సో వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ స్ట్రెంగ్త్? సో అదే నేను ఇంతమంది చెప్పినట్టు ప్రయారిటీ. అంటే మీకు మనీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం 100% ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకండి. ఎందుకంటే అది 1,000,000 మందిలో ఒకడికి వర్కౌట్ అవుతుంది ఆ సూపర్ స్టార్డమ్ అని, ఏదో సినిమాకి 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు తీసుకోవడం అన్నది. బట్ అంటే నీకు 10 కోట్లు రావట్లేదు, 100 కోట్లు రావట్లేదు, నీకు 10 రూపాయలు ఇచ్చినా నువ్వు అంతే ప్యాషనేట్గా వర్క్ చేయగలుగుతా అని చెప్పేసి నీకు అనిపిస్తే యూ డెఫినెట్లీ కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అంటే డబ్బుని ప్రయారిటైజ్ చేస్తే మాత్రం లైక్ ఎనీ లైక్ ప్యాషనేట్ ఫీల్డ్లో యూ కాంట్ సస్టైన్. సో పాన్ ఇండియా మూవీస్ అందరూ తీస్తున్నారు కదా. సో వెన్ ఈజ్ యువర్ పాన్ ఇండియా మూవీ? సో దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ పాన్ ఇండియా. మనము తెలుగులో తీసి లైక్ పక్క రాష్ట్రాల వాళ్ళకు కూడా రీచ్ అవుతే అది పాన్ ఇండియా అని నేను బిలీవ్ చేస్తాను. సో మై మెయిన్ ఫోకస్ ఈజ్ తెలుగు ఓన్లీ. నిజంగా అట్లాంటిది ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ నిజంగా అంత లైక్ నేషన్ వైడ్ రీచ్ అవుతే సో అది మంచిదని నేను అనుకుంటా. కానీ ఏదో నేషన్ వైడ్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి మాత్రం we can't attempt and we don't have that much budgets also at this time. So ee present situations lo South Indian films are doing much better than North Indian. Andarki telusu Bollywood kante Tollywood, Kollywood anni everything is doing better. So how this happen ante ela jarigindi idi ante all credit goes to directors lekapothe heroes di kuda పాత్ర ఉందంటారు? లేదు అందరిది. అంటే లైక్ ప్రొడ్యూసర్స్ మెయిన్ అనుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్ని మించి సినిమా తీసి మనం సక్సెస్ అవ్వగలుగుతామని రాజమౌళి గారు, దెన్ శోభు యార్లగడ్డ గారు, దెన్ ప్రభాస్ గారు వీళ్ళందరూ కలిసి ప్రూవ్ చేసింది ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇప్పుడు చాలా ఫిల్మ్స్ వచ్చాయి, పుష్ప, KGF అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్. కానీ ఫస్ట్ ఒక బీజం వేసింది మాత్రం బాహుబలి. కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, లేకపోతే యాక్టర్ కానీ. సో దట్స్ వాట్. అంటే ఇప్పుడు నార్మల్ జనం మాట్లాడుకునే దాంట్లో ఆలోచిస్తే ఇప్పుడు ఒక తెలుగు ఫిల్మ్ కూడా ఇప్పుడు వరకు 100 కోట్లు చేయలేదు. మీరు 200 కోట్లు పెట్టి ఎలా సినిమా తీస్తారని చెప్పేసి మైండ్ వెళ్తుంది. బట్ వాళ్ళు ఏంటి ఒక వేరే ఆపర్చునిటీస్ని వెతుకున్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగులో అయితే మనం 200 కోట్లు సంపాదించలేము, ఇప్పటివరకు జరగలేదు. సో వాట్ నెక్స్ట్, హిందీకి కూడా తీసుకెళ్దాం, తమిళ్కి కూడా తీసుకెళ్దాం, నేషన్ వైడ్ తీసుకెళ్దాము అని చెప్పేసి అప్పుడు దెన్ ఇట్ టర్న్ ఇన్ టు నేషన్ వైడ్ ప్రాజెక్ట్. సో దట్స్ హౌ లైఫ్ ఈజ్. సో యూ హ్యావ్ టు బీ ఫస్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో దాని తర్వాత థింగ్స్ జరగకపోవచ్చు, కానీ ఫస్ట్ ఆ బిలీఫ్ ఉంటేనే అది మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు అన్ని హీరో క్యారెక్టర్స్ అండ్ హీరోగానే చేస్తూ వస్తున్నాం ఇప్పటిదాకా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి స్టార్ హీరో దగ్గర ఒక మంచి క్యారెక్టర్ పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే మహర్షిలో అల్లరి నరేష్ గారికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో సంకోచించరా మీరు?
లేదు, డెఫినెట్లీ చేస్తాను నేను. అంటే లైక్ ఈవెన్ విలన్ గా నెగిటివ్ రోల్స్ కూడా చేస్తాను నేను. మీకు సెట్ అవ్వండి ప్లీజ్. అంటే గౌతమ్ గారి villain లా చూడలేదు. మీకు అలా అనుకుంటారు కానీ లైక్ ఐ కెన్ పుల్ ఆఫ్ నెగిటివ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఆల్సో. అవునా? అది నా మీద నాకు సాఫ్ట్ కాన్ఫిడెన్స్. నేచరే చూసాం అంటే కాబట్టి. విలన్ అంటే మీకు ఎప్పుడు స్టైలిష్ విలన్స్ ఇప్పుడు వచ్చారు కదా, కన్నింగ్ విలన్స్ అలానా? మైట్ బి, అంటే ఆ క్యారెక్టరైజేషన్ బట్టి లైక్ ఐ వాంట్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్, ఎనీథింగ్. అంటే నేను దానికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతా అండ్ నాకు ఎలా సూట్ అవుతుందన్న ఒక్క విషయమే నేను ఆలోచిస్తా తప్ప ఐఎమ్ నాట్ లైక్ అంటే హీరోనే చేయాలి, అదే చేయాలన్న ఆ థాట్ ప్రాసెస్ అయితే లేదు నాకు. సో నౌ యూఆర్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేజ్, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్. ఈ టైంలో ఒక రిలేషన్షిప్, ఒక కంపానియన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నారా లేరా? ఒక్కళ్ళే స్ట్రగుల్ అయితే బాగుంటుంది, ఇద్దరు స్ట్రగుల్ అవ్వడం ఎందుకు? ఇప్పుడు అక్కర్లేదు ప్రస్తుతానికి, అంతేనా? వాట్ ఈస్ యువర్, అంటే ఒక మనిషికి ఒక తోడు అనేది అవసరమా? అంటే యా, ఫర్ ఫ్యూ పీపుల్ అవసరం. నాకైతే ప్రస్తుతానికి కాదు, లైక్ లైఫ్ లో అంటున్నాను. అంటే ఏమో, అంటే నా పర్సెప్షన్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు అని అనిపిస్తుంది. సోలో బాయ్ చేశారు కదా, అందుకనే అలానా? అంతేనా? సోలోగా ఉండడం ఇష్టపడతారా? అంటే ప్రస్తుతానికి సోలోగా ఉండడానికి అంటే ఏదన్నా స్టార్టింగ్ లో ప్రస్తుతానికి అన్నారు కాబట్టి. అవును, అంటే నేను చాలా ఈజీగా అడాప్ట్ అయిపోతా. ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year నా లైఫ్ ని బట్టి, నా సిచ్యువేషన్స్ ని బట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో చాలా మంది ఆ చేంజ్ ని తీసుకోరు కదా. అంటే ఎవ్రీ టైం లైఫ్ ఏదో ఒకటి, మీరు అంటే 6 months కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటది. అడాప్టింగ్ టు దట్ సిచ్యువేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీకు ఈజీనా అది? అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంటే లైక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ లెర్న్ దట్. అంటే మనం చేంజ్ అవుతూ ఉండాలి, అడాప్ట్ అవుతూ ఉండాలి, వాట్ నెక్స్ట్ అన్న దాంట్లోనే ఉండాలి మనం. ఎందుకంటే ఎప్పుడు ఒకటే ఫిక్స్డ్ ఒక ప్లేస్ లో ఉండిపోతే లైక్ గ్రోత్ అన్నది జరగదు. ఓకే, సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ గోల్, గౌతమ్ గారు? మై గోల్ ఈస్ టు బీ ఏ బెటర్ పర్సన్ ఎవ్రీ డే, లైక్ గ్రో ఎవ్రీ డే. అంటే నా ఉద్దేశంలో సక్సెస్ అన్నది మనం పక్క వ్యక్తి నుంచి కంపీట్ చేసుకొని మనం అతను ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాడు అని చూసుకోవడం కాదు. మనకంటే మనం బెటర్ అవుతూ వస్తున్నామా ప్రతిరోజు, సో మన లైఫ్లో మనం బెటర్ అవుతూ వస్తున్నామా అన్నది సక్సెస్ నా ఉద్దేశంలో. అండ్ ఐఎమ్ గెట్టింగ్ సక్సెస్ఫుల్ ఎవ్రీ డే విత్ దట్ థాట్ ప్రాసెస్. సో దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఫర్ మీ. సో ఫైనలీ మీ మూవీ ఈవెంట్లో మురళీ నాయక్ గారి పేరెంట్స్ని తీసుకురావడం ఒక పబ్లిసిటీ స్టంట్ అని అనుకునే వాళ్ళకి మీరు ఏమని సమాధానం ఇస్తారు? సో కుచ్ తో లోగ్ కహెంగే లోగోం కా కామ్ హై కెహనా. ఇది కూడా నేను హిందీలో చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ప్రతి దాని గురించి ఏదో ఒకటి కమెంట్ చేస్తూనే ఉంటారు. సో ఐ డోంట్ కేర్ అండ్ ఐ వాంట్ టు డూ మోర్ థింగ్స్ లైక్ దట్. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సొసైటీ. అండ్ ఈ సమాజమే నన్ను ఈరోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా, ఎవరు నాకు అంత పెడెస్టల్ పెట్టకున్నా, నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే లైక్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ లైక్ పీపుల్, కామన్ పీపుల్. So I want to do something for them. I'm here to like inspire a lot of people. I'm not here to impress anyone. So I don't care. Okay. Thank you so much and very all the best. Congratulations. Trailer aithe chaala baagundi. Definitely you're gonna get a very big success with Solo Boy. Very all the best. Thanks a lot.